హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ ప్రసాద్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ ప్రసాద్ తెలుగు టెక్. గాయ్స్, మనం ఈ వీడియోలో వచ్చేసరికి ఎన్ఐ సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ అనేది మనం యూజ్ చేసుకొని డిఫరెన్షియేటర్ అనేది మనం ఎలా డిజైన్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాము. అంతకు ముందుగా మనం ఈ వీడియోలో వచ్చేసరికి అసలు డిఫరెన్షియేటర్ అంటే ఏంటి, ఆ ఆపాంప్ని మనం యూజ్ చేసుకొని డిఫరెన్షియేటర్ అనేది మనం ఎలా డిజైన్ చేస్తాం ఈ ఎన్ఐ సాఫ్ట్వేర్ సిమ్యులేటర్ అనేసి, ఎన్ఐ మల్టీసిమ్ సాఫ్ట్వేర్ సిమ్యులేటర్ని. ఈ వీడియోలో అయితే మనం వచ్చేసరికి ఈ డిఫరెన్షియేటర్ అంటే ఏంటిది, ఆ డిఫరెన్షియేటర్ సర్క్యూట్ ఎలా ఉంటుంది, దాని అవుట్పుట్ ఎలా ఉంటుంది అని మనం థియరిటికల్గా అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి మనం ఎన్ఐ సాఫ్ట్వేర్ సిమ్యులేటర్ అనేది ఎన్ఐ మల్టీసిమ్ సాఫ్ట్వేర్ సిమ్యులేటర్ అనేది యూజ్ చేసుకొని మనం ఈ డిఫరెన్షియేటర్ సర్క్యూట్ని ఎలా డిజైన్ చేస్తాం అనేది మనం చూద్దాము. అంతకు ముందుగా మన ఛానల్ అయితే ఫస్ట్ టైం విజిట్ చేసి అలా ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అనమాట. మీరు ఇలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల ముందుగా మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ అని అప్డేట్స్ అని మీకు ముందుగా అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట, నోటిఫికేషన్ రూపంలో. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా మన డిఫరెన్షియేటర్ అంటే ఏంటో తెలుస్తున్నాం అనమాట. డిఫరెన్షియేటర్ అంటే ఏం లేదు, చాలా సింపుల్. ఇది ఒక ఎలక్ట్రానిక్ సర్క్యూటే. అది కూడా మనకు అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఫస్ట్గా ఇక్కడ ఏంటంటే మనకి ఇన్పుట్గా మనం వచ్చేసరికి ఏదైతే మన ఇన్పుట్ అయితే అప్లై చేస్తామో దాని డెరివేటివ్గా అవుట్పుట్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇన్పుట్ అనేది ఎక్కడ అప్లై చేస్తామనంటే మనం నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ దగ్గర మనము అప్లై అయితే చేస్తాం అనమాట. ఇన్పుట్ అనేది మనం ఇన్పుట్ వోల్టేజ్ అనేది ఇన్వర్టింగ్ టెర్మినల్ దగ్గర అప్లై చేస్తాము. ఇన్పుట్ దగ్గర అప్లై చేసినప్పుడు మనకి అవుట్పుట్లో అనేది ఏదైతే డెరివేటివ్ ఆఫ్ ది ఇన్పుట్, అంటే ఇన్పుట్కి డెరివేటివ్ అయితే మనకు అవుట్పుట్లో రావడం అయితే జరుగుతుంది అనమాట. నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ యూజ్ చేసుకుని వచ్చేసరికి నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ దగ్గర మనం గ్రౌండ్కి అయితే కనెక్ట్ చేస్తాం అనమాట. ఈ గ్రౌండ్ కనెక్ట్ చేస్తాం. అలాగే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఏదైతే మనకి ఇన్పుట్ ఉందో స్క్వేర్ వేవ్ అని అప్లై చేసాము, మనకి అవుట్పుట్లో దీని డెరివేటివ్గా స్పైక్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఈ స్పైక్స్ అయితే రావడం అయితే జరిగింది. ఇప్పుడు మనం వచ్చేసరికి మనం ఇన్పుట్లో ఏదైతే ఇన్పుట్ అప్లై చేసామో దానికి 180 degrees ఫేజ్ డిఫరెన్స్గా మనకు అవుట్పుట్లో అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇన్పుట్కి అవుట్పుట్కి మనం వచ్చేసరికి 180 degrees ఫేజ్ డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది. ఇది మనకి ఒక డిఫరెన్షియేటర్ అనమాట. ఈ డిఫరెన్షియేటర్లో మనం వచ్చేసరికి ఇన్పుట్లో మనం కెపాసిటర్ కనెక్ట్ చేసాము, మనకి అలాగే ఫీడ్బ్యాక్ వచ్చేసరికి రెసిస్టర్ అయితే కనెక్ట్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు వచ్చేసరికి ప్రాక్టికల్గా మనం సర్క్యూట్ డిజైన్ చేస్తున్నాం. ఆ ప్రాక్టికల్ సర్క్యూట్ అనేది ఎలా ఉంటుందో చూద్దాము. సేమ్ అలాగే మన ఇండికేటర్లో ఏదైతే చెప్పుకున్నామో ఫంక్షన్ జనరేటర్ ఇన్పుట్గా తీసుకున్నాము, అవుట్పుట్గా వచ్చేసరికి డిస్ప్లేగా యూనిట్గా మనం CRO అనేది తీసుకున్నాము అనమాట. అలాగే మనకి ఇన్పుట్గా వచ్చేసరికి ఫంక్షన్ జనరేటర్ నుంచి రెసిస్టర్ తీసుకున్నాము, అలాగే దానికి సిరీస్గా మన కెపాసిటర్ అనేది తీసుకున్నాం అనమాట. దానికి ఫీడ్బ్యాక్ రెసిస్టర్గా మనం వచ్చేసరికి 1K తీసుకున్నాము. సేమ్ మన ఇంటిగ్రేటర్లో ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఇన్పుట్ అప్లై చేసాము. అలాగే ఇప్పుడు ఇక్కడ కూడా డిఫరెన్షియేటర్లో మన ఇన్వర్టింగ్ టెర్మినల్ దగ్గర మనము ఇన్పుట్ అనేది అప్లై చేస్తున్నాం అనమాట. నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ వచ్చేసరికి గ్రౌండ్కి అయితే కనెక్ట్ చేస్తున్నాము. ఇది ప్రాక్టికల్ యొక్క సర్క్యూట్ అనమాట. ఈ సర్క్యూట్ అనేది మనము నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి ఎలా డిజైన్ చేయాలి మనం మల్టీసిమ్ సాఫ్ట్వేర్లో అనేసి మనం క్లియర్గా అయితే చూద్దాము. అలాగే దాని అవుట్పుట్ ఎలా ఉంటుంది అని కూడా మనం క్లియర్గా అయితే చూద్దాం అనమాట. గాయస్, మనం ఈ వీడియోలో వచ్చేసరికి మనం డిఫరెన్షియేటర్ అంటే క్లియర్గా చూసాం. నా నెక్స్ట్ వీడియోలో మరొక వీడియోతో ఉంటున్నాను. అంటిల్ దెన్ బై బై. దిస్ ఈజ్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్.